నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో జర్నలిస్టులపై జరిగిన దాడి నిరసిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. నలుగురిపై దొంగతనం కేసు నమోదు. కవరేజ్లో భాగంగా ఇంటికి వెళ్లిన టీవీ9 ప్రతినిధి రంజిత్పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్యగా జర్నలిస్టులు పేర్కొన్నారు. మోహన్ బాబు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా వెళ్లిన జర్నలిస్టుపై దాడి చేసిన మోహన్ బాబును తక్షణమే అరెస్టు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఆందోళనలో జర్నలిస్టులు శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీనివాసరావు, సూర్యప్రకాష్, కృష్ణ, ఉమాకాంత్ తదితరులు ఉన్నారు. పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏవసార్ గారికి మన మీడియా మిత్రులు వినతి పత్రం అందిస్తున్నాం. ఎందుకంటే మీడియాపై దాడిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం. హైదరాబాద్లో మోహన్ బాబు ఇంటికి కవరేజ్ కోసం వెళ్ళిన టీవీ9 రిపోర్టర్ రంజిత్ గౌడ్పై దాడి చేయడం అమానుష్యము. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ ఏకమైపోయి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మోహన్ బాబును తొందరగా అరెస్ట్ చేయాలి, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ ఏకమైపోయి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాం.